నమస్తే, వెల్కమ్ టు బీసీఐ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా క్రిస్మస్ వేడుకలు. భీమవరం రూపాంతర దేవాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న శాసనమండలి చైర్మన్, పీఎస్సీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీ. నిరుపేదలకు చేయూత అందిస్తున్న కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ రోడ్లోని బేతేలు చర్చ్ సిల్వర్ జూబ్లీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఘనంగా హిందూ సమ్మేళనం. శాంతి కోసం ప్రేమ, దయతో భూమిని ఆశీర్వదించిన క్రీస్తు జన్మించిన రోజే క్రిస్మస్ గా భావిస్తామని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శతవార్షిక రూపాంతర దేవాలయంలో బుధవారం రాత్రి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ ఆయన చూపిన బాటను అనుసరించాలని, యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించిన రోజును మనం క్రిస్మస్ గా జరుపుకుంటామని, ప్రపంచంలో జరిగే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కోయ మోషన్ రాజు, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన యేసుక్రీస్తు సందేశం ఎప్పటికీ మార్గదర్శకమని, క్రీస్తు బోధనను, ఆయన చూపిన బాటను అంతా అనుసరించాలన్నారు. ముందుగా చిన్నారులు ఆలపించిన గీతాలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చర్చి కన్స్ట్రక్షన్ అండ్ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ రేమల్లి కమలరాజు, ఫార్మర్ చైర్మన్ పీసీసీ ఉన్నమట్ల కరుణాకర్రావు, ప్యారిస్ పాస్టర్ అండ్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ నక్కా అశోక్ కుమార్, కన్స్ట్రక్షన్ ట్రెజరర్ పీతల జోసెఫ్ విజయరాజు, బుర్కా విజయభాస్కర్, ప్యారిస్ ట్రెజరర్ కటికల శ్యాంప్రసాద్, సోడదాసి రూబెన్, చిన్నం కమల్ హాసన్, రెవరెండ్ డాక్టర్ పాలపత్తి ప్రతాప్, రెవరెండ్ పీఎస్డీ రత్నాకర్, ఇతర కమిటీ సభ్యుల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, టీడీపీ రాష్ట కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట కోశాధికారి మెంటే పాదసారథి, వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినమిల్లి వెంకట్రాయుడు, డాక్టర్ యువి రమణరాజు, డాక్టర్ రవి గుజ్జు, ఆనంద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ ఉద్దరాజు శ్రీనివాసరాజు, చిన్న యోహన్ రాజు, ఏలేటి రవికుమార్, పండిత శ్యాములతో పాటు పలువురు నాయకులు, పెద్ద ఎత్తున విశ్వాసులు పాల్గొన్నారు. మరి ఈయన టీచర్ యూట్యూబ్ నాయకుడిగా ఉంది. ఇప్పటి వరకు నాకు తెలియదు. తరఫున ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మరో ముఖ్య వ్యక్తి మన అందరికీ మధురమైన జీవితం అనుభవించడానికి మార్గాన్ని సరళం చేశారు నీ నాట ద్వారా. ఆ మాధుర్యమైన నాటను జ్ఞాపకం చేసుకుంటూ మేమంతా కూడా అవకాశం అన్నింటినీ క్రోడీకరించి తన యొక్క ఆలోచనను ముందు పెట్టినటువంటి వ్యక్తి జీసస్ క్రైస్ట్. బైబిల్లో ఒకే ఒక మాట ఉంటుంది. ఆ ఒక్క మాట ప్రపంచ శాంతికి అన్నిటి కూడా బోధన. నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. ఎంత నిజమైనటువంటి సూక్తి, ఎంత నిజమైనటువంటి మానవత్వం,
ఇంతకు మించినటువంటి ఆలోచన ఎక్కడ కూడా లేదు. ఈనాడు ప్రపంచంలో 2-3 చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధం జరగడానికి కారణం ఏంటంటే శాంతి కాపులు జరగాలి. శాంతిని ప్రబోధించినటువంటి మహనీయుడి యొక్క జన్మాన్ని పురస్కరించుకుని జరుపుకునేటువంటి వేడుకల్లో మనమంతా కూడా శాంతి ప్రకటనటువంటి ఆలోచనతో కలిసిపోయినట్లయితే సమాజం కానీ విశ్వం కానీ అంతా కూడా బాగుంటుందనేటువంటి యోచన ప్రధానమైన కలిసాం. యెహోవా యొక్క ఆజ్ఞలకు మోషే తన ఆపరేషన్ మొదలుపెట్టి 10 కమాండ్మెంట్స్ ఇచ్చిన దాన్ని పాటించినటువంటి కారణంగా రెండవగా యేసుక్రీస్తు ఈ సమాజంలో తెలియజేసినటువంటి తప్పులను తన దినాలు వేసుకుని ఆ పాపలను రక్షించుకుని తన విజయాన్ని చెప్పి ఆ రక్షణ బాధ్యతను స్వీకరించి ఈ చిన్న తప్పులను తాను కాసేటటువంటి రక్షకుడిగా మనకు స్ఫుటమైనటువంటి ఒక ఆలోచనని స్ఫూర్తిగా ఏర్పడేటటువంటి ఆయన జీవితం మనందరికీ కూడా ఆనందిస్తాం. ఆచరించినటువంటి ప్రబోధించినటువంటి విషయాలను మనంతా కూడా ముందుకు తీసుకుని వెళదామని చెప్పి ఈ సందర్భంగా మనందరూ అభ్యర్థిస్తూ ఈ క్రైస్తవ వేడుకలో భాగస్వామ్యం చేసి ఈ 4 విషయాలు మీరు పరిశీలించేటువంటి అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజున ఈ వేదిక గొప్పతనం అర్థం దానికి నిజంగా కారణం గోపాల దేవాలయ కమిటీ. ఎందుకంటే ఈ మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంటారు. పండుగ క్రైస్తవులు అయినప్పటికీ కూడా క్రైస్తవేతలు కూడా ఈ వేదిక తెలిసి ఈ పండుగలో పాల్గొంటున్న విధంగా యేసుక్రీస్తు యొక్క జన్మాంశాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని 10 మందికి తెలిసినటువంటి కమిటీ వారికి కూడా ధన్యవాదాలు. నిజంగా కేవలం ఒక గొప్ప సాంప్రదాయమైనటువంటి దేవుని పట్టణం. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదిక వచ్చేటటువంటి అది మేము చెప్పగలం. ఎందుకంటే చాలా జిల్లాలు చూస్తూ ఉంటాం, చాలా ప్రాంతాలు చూస్తూ ఉంటాం, చాలా రాజకీయ పార్టీలు చూస్తూ ఉంటాం, రాజకీయ నాయకులు చూస్తూ ఉంటాం. కానీ కేవలంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా రాజకీయ విభేదాలు, వ్యక్తిగత విభేదాలు, రాజకీయ విభేదాలు అవ్వచ్చు, ఎవరు పాల్గొనడం పడవచ్చు. కానీ వ్యక్తిగతంగా అందరూ కూడా సంబంధంగా నిర్మించేటటువంటి సత్సాంప్రదాయమైనటువంటి పట్టణ అంతేకానే కొంతమంది పెద్దలు ఈ వేదికగా రావడానికి సంతోషపడ్డాడు. ఎందుకంటే ఈ యొక్క వేదిక వినియోగం చెప్పి దాని కారణం కూడా మీరే. ఎందుకంటే ఈ గొప్ప పొగలి కావాలి. ఎందుకంటే అందరినీ కలిపేటటువంటి అవసరం కావాలి. యేసు ప్రభువు చెప్పినట్టుగా విలువైన కుటుంబాన్ని ప్రేమించేటటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యానుసారంగా అందరినీ కూడా ప్రేమించేటటువంటి నమ్మకం కలిగినటువంటి సంఘంగా ఈ సంఘం ఉంది. మనందరి యొక్క పాపాలను రక్షించడానికి, మనందరినీ రక్షించడానికి మన యొక్క రక్తదానం ద్వారా మనందరి యొక్క విలువని గ్రహించడంలో దాన్ని మనం కూడా గుర్తుపెట్టుకుని విలువలు వేయాలి. ఈ పక్క వాళ్ళ అందరినీ కూడా మరి మనం రైతు ఒక మార్గదర్శకంలో జీవించాలని చెప్పి ఇప్పుడు క్రిస్మస్ వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. 2012లో గోపాలని శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజు ప్రభువు నాకు అవకాశం ఇచ్చారు, నేనే శంకుస్థాపన చేశాను. చాలా సంతోషం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యంత సుందరంగా నిర్మించిన ఈ దేవాలయాన్ని ఈరోజు మనం అందరం కూడా పనులు చేసుకునే అవకాశం కలిగింది. ఎన్నిటికీ కారణం ప్రభు ఆశీస్సులు లేనిది ఏ కార్యక్రమం జరగదు. ప్రజలందరినీ దేవుడిలాగా భావించి పనిచేస్తున్నాను. మీరందరూ కూడా ప్రభు ఆశీస్సులతో ఆనందంతో సంతోషంగా సుఖంగా జీవించాలని, మీరు చేసే కార్యక్రమాలు విజయాలు జరగాలని, ఆ ప్రభు ఆశీస్సులు ఉండాలని ప్రపంచవ్యాప్తంగా జరిగే యాభైక పండుగ, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పండుగకి యేసుక్రీస్తు గారు
మనందరం కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఎన్నో చక్కటి విషయాలు మరి ఆ ప్రభు ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో మంచి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ ప్రభు ఎప్పుడు మనందరికీ ప్రేమ వంచాలని ఉండాలని తెలియజేస్తూ నాకు చక్కగా అవకాశం కల్పించినందుకు కమిటీ సభ్యులందరికీ కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. పట్టణంలో ఎంతో చాలా చరిత్రాత్మక కలిగినటువంటి 1895లో స్థాపించినటువంటి ఈ గోపాల దేవాలయంలో మరి పవిత్ర కాలంలో భక్తుల సమయంలో మరి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నందుకు సంపూర్ణమైనటువంటి పుణ్యవతులయ్యి దేశానికే ఒక మార్గదర్శిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుందని మరి ఆ రకం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మారు పంచుకుంటారో ఆ మారు పంచు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రోజు ఒక్కసారి 5 నిమిషాలు గదిలో తన మనసులో ఉన్నటువంటి దేవుడిని ఒకసారి జ్ఞాపకం చేసినట్లయితే పవిత్ర ఈ మార్గాన్ని ఎంచుకున్నటువంటి ఏదైతే పరమగౌరవం ప్రవేశించామని అనుకుంటున్నామో ఆ ప్రవేశించిన మార్గం ఉంటుందని చెప్పి తెలియపరుచుకుంటూ ఇంకా అనేక రూపాల్లో క్రీస్తు యొక్క జన్మం గురించి క్రీస్తు చెప్పినటువంటి వాక్యాలు కూడా ఎంతో చక్కగా పలికారు. వారందరూ కూడా నా యొక్క శుభాభినందనలు. మరి రూపాంతర దేవాలయం తెచ్చి మన దేవాలయం పుట్టడం ఉండడమే మనందరికీ ఎంతో గర్వకారం. మరి ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో మరి ప్రతి సంవత్సరం కూడా ఎవరికి మర్చిపోయినా సరే ఈ ప్రజలు నన్ను తప్పకుండా ఆహ్వానిస్తూ ఉంటారు. అది నాకు ఎంతో అనుభూతిగా ఈ కార్యంలో నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ క్రిస్మస్ సంబరాలు భీమవరంలో గోపాల గ్రామంలో ఆరోగ్యంతో అన్ని విధాలు కూడా సుఖ సంతోషంతో ఉండాలని మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటూ అలాగే ఆంధ్ర నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మన దేవాలయాన్ని మరింత అభివృద్ధి పొందేలాగా ప్రభు ఆ తండ్రి మనందరికీ కూడా ఆరోగ్యం ఇచ్చి మనందరికీ కూడా సుసంతోషాలు కోరుకుంటూ మరొకసారి ఈరోజు నేను ఇక్కడ ఉండి మీతో క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నానంటే బహుశా ఆ యేసు ప్రభు మాకు ఏమి చేయడం ఆమె పిలిచి ఆ రూపంలో మాకు ఇక్కడ అవకాశం కల్పించినందుగా నేను మీ అందరి ముందు మీ అందరితో క్రిస్మస్ జరుపుకుంటున్నాను. నిరుపేదలను ఆదుకోవడంలో గంటా త్రిమూర్తులు చేస్తున్న కృషి ఇతరులకు స్ఫూర్తిదాయకమని టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గండ్రేడు గ్రామం బసివిరెడ్డిపేటకు చెందిన వగ్గం శివ 29 సంవత్సరాల వయసులోనే లివర్ కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా అకాలంగా మృతి చెందడంతో భార్య 2 కుమార్తెలకు జీవనం కష్టతరం కావడంతో విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ కృష్ణబలిజ పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు 15,000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా అందజేశారు. వగ్గం శివ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనపత్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వారి విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని తోట సీతారామలక్ష్మి హామీ ఇచ్చారు. పిల్లల చదువు ఎక్కడా ఆగకుండా పూర్తి సహకారం అందిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ వగ్గం శివ అకాల మరణం ఎంతో హృదయ విదాకరమని కుటుంబానికి ఆధారమైన యువకుణ్ణి కోల్పోవడం తీరని వేదన కలిగిస్తోందన్నారు. ఇలాంటి సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం మన కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, భీమవరం టీడీపీ పట్టణ కార్యదర్శి చెల్లబోయిన గోవింద్, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాసు, ఎలమంచిలి శ్రీనివాసరావు, గూడూరి సుబ్బారావు, గొలగాని రమేష్, కోళ నాగబాబు, వెన్నకోట వినాయక్ బాబు, కాపా అమర్బాబు, పడమట నరసింహమూర్తి, ఎద్దు యేసుపాదం, కొండ్రు శ్రీనివాస్, నల్లం గంగాధర్, చెరుకు తిరుపతిరావు, బొత్స వెంకటరమణ, ముదురుకోల సతీష్, మండపల్లి ఈశ్వరరావు, మద్దుల సాయిరం, గొలగాని రాంబాబు, మద్దుల మూర్తి, అప్పికొండ గణపతి, తిప్పా బాలముత్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీనివాస సెంటర్లో ఈ రోజున మన కృష్ణ బలిజ కార్పొరేషన్ నుంచి మన గంటా త్రిమూర్తులు గారు చైర్మన్గా ఉన్నారు. ఆయన ఈ మధ్య మన కాలంలో చాలామంది జిల్లాలోనే కాదు వేరే జిల్లాల్లో కూడా ఎక్కడైనా సరే ఆయన క్యాస్ట్ నుంచి ఆయన కమ్యూనిటీ నుంచి ఎవరికైనా ఒక ఇబ్బంది వస్తే వాళ్ళకి తక్షణమే
ఆయన ఒక గ్రూప్ దగ్గర ఈ రోజున సోషల్ మీడియా వచ్చింది. తెలుసుకుని ఆయనకు ఉన్నంతట్లో ఆర్థిక సహాయం అందించడం మనందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో మనం చాలామందికి మనం ఇవ్వటం కూడా జరిగింది. అందులోని ఈ రోజున మరి అన్నపత్తి జిల్లాలో కృష్ణా జిల్లా అది అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో అతను కిడ్నీ లంగ్స్ ప్రాబ్లంతో మరణించడం చాలా చిన్న వయసులోనే 29 సంవత్సరాలనే చెప్తున్నారు. వాళ్ళకి 2 పాప అమ్మాయిలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ బ్యాడ్ లక్ మెంబర్షిప్ తెలుగుదేశం అవటానికి, కానీ మెంబర్షిప్ అనేది లేదు. ఇప్పుడు గంటా త్రిమూర్తులు గారు ఏదైతే సోషల్ మీడియా ఉందో తెలుసుకుని వాళ్ళ క్యాస్ట్లోకి పిలిపించి ఈ రోజున ఎంతో కొంత సహాయం అందించాలని అమౌంట్ ఇవ్వడం జరిగింది. అది కొంతవరకే వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది కొంతవరకే ఉపయోగపడుద్ది. మనుషులు లేని లోటు ఎవరో తీర్చలేంది. కానీ నేను ఇప్పుడే ఒకటే చెప్తున్నాను, అక్కడ అనపర్తిలో మన నల్మిల్లి రామకృష్ణారెడ్డి గారు పూర్వం తెలుగుదేశం అయినా ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. తప్పనిసరిగా త్రిమూర్తులు గారిని చైర్మన్గా ఆయన ఒకసారి మాట్లాడి వీళ్ళకి పిల్లలు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్లో చదివించే పెద్ద అయ్యాక ఎన్టీఆర్ ట్రస్ట్లో చదివించే విధంగా అదే ఎంతో కొంత మన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా కూడా చేయమని చెప్తున్నాను. గంటా త్రిమూర్తులు గారు చక్కగా మరి ప్రతి ఒక్కరికి కూడా ఆయనకున్న దాంట్లో సహాయం అందించడం అనేది అభినందనీయం. మనందరం కూడా ఈయన్ని స్ఫూర్తిగా తీసుకుని 10 మందికి ఉపయోగపడే విధంగా మంచి కార్యక్రమాలు చేసినట్టయితే భగవంతుడికి సేవ చేసినట్టే. మనందరం కూడా ఈ రోజున వీళ్ళకి భగవంతుడు తగిన ధైర్యం. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గన్రెడ్డి గ్రామం వాస్తువులు వగ్గం శివ అనే వ్యక్తి కిడ్నీ లివర్ ప్రాబ్లంతో 29 సంవత్సరాలు ఆయన కాలం చేయడం ఈ మధ్యకాలంలో జరిగింది. వాళ్ళ ఇంట్లో పిల్లలు పెద్దలు వెనకాల చేయూతనిచ్చో లేక ఆర్థిక ఇబ్బందిగా ఉందని మా ఒక క్యాస్ట్లో ఎవరో ఒక పెద్ద మనిషి గ్రూప్ ద్వారా చెప్తే ఏదో సాయం చేయమని చెప్పడం, అలాగే మనం ఈ స్పందించి పలానా రోజు రమ్మని తెలియచేయడం జరిగింది. అలాగే ఈ రోజు మార్నింగ్ వచ్చారు. ఈ రోజు వచ్చిన తర్వాత మా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారు తోట సీతారామలక్ష్మి గారు చేతుల మీదుగా వాళ్ళకి 15,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే సీతామహాలక్ష్మి మేడం గారు మీరు చైర్మన్గా వాళ్ళకి ఏ రకమైన సాయ సహకారం అందించాలన్నా, అలాగే లోకల్ ఎమ్మెల్యే గారితో కూడా చెప్పి వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా ఏమైనా ఆస్కారం ఉంటే కనుక వారికి కూడా చెప్పి చేపట్టమని ఒకటి చెప్పడం ఆదేశం జరిగింది. అలాగే అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే గారు ఆయన కూడా మాట్లాడి వీళ్ళకి ఏమైనా మా పార్టీ నుంచి మా సీఎం గారు కాడి నుంచి మా పవన్ కళ్యాణ్ గారు అలాగే మా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఏమైనా వస్తే కనుక నా ఒక సాయ సహకారం మేడం గారు ఆదేశ ప్రకారం చేస్తానని ఈరోజు నేను తెలియజేస్తాను. మన కృష్ణబల్జ పూసల కార్పొరేషన్ చైర్మన్ అయిన మన గంటా త్రిమూర్తులు గారు సౌజన్యంలో ఒక కిడ్నీ వ్యాధితో మరణించిన ఒక వ్యక్తికి ఆ కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి మన గంటా త్రిమూర్తులు గారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మన పొలిట్ బ్యూరో సభ్యులు తోట సీతామహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఆవిడ చేతుల మీదుగా ఆ యొక్క కుటుంబానికి 15,000 రూపాయల ఆర్థికాయం చేసి మహోన్నతమైన వ్యక్తిని చాటి చెప్పిన మన గంటా త్రిమూర్తులు గారికి కృతజ్ఞతలు, ఆయనకు అభినందనలు తెలియదు. రాష్ట్ర కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ అటువంటి శ్రీ గంటా త్రిమూర్తులు గారు ఒక సారథ్యంలో మరి ఈవేళ అనపర్తి నియోజకవర్గం నుంచి ఒక వ్యక్తి మరణిస్తే వారి పిల్లలు అనాథలు అవుతున్నారని చెప్పి ఆయన దృష్టికి రావడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకుని ఈవేళ చిన్నపిల్లలు ఇద్దరు ఆడపిల్లలకు కూడా రాయిన సహాయం కార్యక్రమం చేసి ఉద్దేశంతో 15,000 రూపాయలు వారికి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. అటువంటి మహాన్నతమైన మనస్తత్వం గల వ్యక్తి మన భీమవరం నియోజకవర్గంలో ఉండటం చాలా అదృష్టం. గంటా త్రిమూర్తులు గారు అనేక సేవా కార్యక్రమాలు పార్టీ పరంగా అనేక మంది పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించడం కానివ్వండి, అనారోగ్యంతో బాధపడినటువంటి అన్ని కులాలు అన్ని మతాల వారికి కూడా ఆయన సంపాదించిన దాంట్లో కొంత వంతు భాగం తీసి మరి పేదలందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గంటా త్రిమూర్తులు గారు ఈరోజు కాకినాడ జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తికి కిడ్నీ వ్యాధితో మరణించిన వారి కుటుంబానికి భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతాలక్ష్మి గారి చేతుల మీదుగా 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. సేవ అంటే గంటా త్రిమూర్తులు గారు అంటే సేవని ఇంటి పేరుగా మార్చుకొని ఆయన చేసేటువంటి సేవ కార్యక్రమాలు
మా బైబిల్ పేర్కొన్న ప్రేమ, క్షమాగుణం, దయాతత్వం, శాంతితత్వం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని, కరుణా త్యాగానికి ప్రతీక క్రిస్మస్ అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ రోడ్లోని బేతేలు చర్చ్ సిల్వర్ జూబ్లీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని మాట్లాడారు. నిస్సహాయులపై కరుణ చూపాలని శతాబ్దాల క్రితమే క్రీస్తు ప్రబోధించారని, క్రైస్తవ సోదర సోదరీమణులందరూ క్రిస్మస్ వేడుకలను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి ఇంటిలోనూ సంతోషాలు నింపాలని, ప్రేమ, దయాగుణాన్ని ఇతరులకు పంచాలని క్రీస్తు ప్రజలకు బోధించడమే కాక జీవించి చూపించారన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు కోడే యుగంధర్, జనసేన నాయకులు మాగాపు ప్రసాద్, కత్తుల నీలేంద్ర, నల్లం చిట్టిబాబు, ఎరంశెట్టి రాజేష్, చెనమిల్లి వల్లి, పాస్టర్ కృపావరంతో పాటు పలువురు నాయకులు, క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా బేతేలు చర్చి సిల్వర్ జూబిలీ వార్షికోత్సవ క్రిస్మస్ సంబరాలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. పాస్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యం ఈ పండుగ ఎంతో సంతోషకరంగా చేసుకుంటున్నాం. ప్రభువు ఆశీస్సులతో మనం అందరం సంతోషంగా ఉండాలని, ప్రభువు ఆశీస్సులతోటి మనం ఏ కార్యక్రమం చేసినా అది విజయవంతం అవుతుందని, ఆ ప్రభు ఆశీస్సులు మనందరికీ మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. దయ, ప్రేమ, కరుణ కలిగి ఉండాలి. అదే ప్రభు అంటే. ప్రభు అంటే వేరే కాదు. దయ, ప్రేమ, కరుణ, మానవత్వం కలిగి ఉన్నవాడే నిజమైన దైవ సేవకుడు అవుతాడు. మరి ఈరోజు ప్రభు ఆశీస్సులతోటి క్రిస్మస్ పండుగ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ పండుగకి గత సంవత్సరం కూడా నేను రావడం జరిగింది. ఈ సంవత్సరం సిల్వర్ జూబిలీ 25 సంవత్సరాల వార్షికోత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆశీస్సులతోటి మనమందరం సంతోషంగా, సుఖంగా, ఆనందంగా జీవించాలని. ఒకరోజు జరిగే పండగ కాదు. మా ఒక హిందువుల్లో 41 రోజు మేము మాల వేసి దీక్ష చేసి ఎంత కఠోరంగా దీక్ష చేస్తామో, అలాగే ఈ వ్యవస్థ ప్రపంచమంతా కూడా ఈ రోజు యేసు ప్రభు పండుగ నెల రోజులు కూడా దీక్ష చేస్తూ ఈ ఒక క్రిస్మస్ లో డిసెంబర్ 25న ఆయన జన్మించిన రోజున వేడుకలు చేస్తా ఉంటారు. క్రీస్తు అంటే ఒకరికి ఒకే మతానికి దేవుడు కాదు, అన్ని మతాలకి ఆయన భగవంతుడు. ఈ పేదలు తెచ్చి సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న మన శ్రీనివాస గారు, మన ఫాదర్ గారు, ఆయన ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా ఈ దైవ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూ మమ్మల్ని అందరూ పిలుస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నారు. మీ అందరికీ కూడా ఆ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ దేవుడు ఎల్లవేళలా మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి సుఖశాంతితో గడపాలని మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్. ఇటువంటి నాయకుల ప్రవర్తనతో ఆశీర్వాదకరం మంచి కార్యక్రమాలు కూడా చక్కగా మరొకసారి వారి ఆశీస్సులు మనం అందరం పొందుకొని తద్వారా మరి దేవుని యొక్క సన్నిధానంలో సార్వత్రిక మరి ఇక్కడ మనం పూజిస్తున్న దేవుడు ఒక్కడని, ఏ మతంలో ఏ విధంగా పూజించినా భగవంతుడి ఒక్కడని చెప్పేసి మీకు వాక్యం చదివించాను. దాన్ని బట్టి ఏ విధంగా మనం ఆచరించిన పూజించిన సర్వమత సారం ఒక్కటే, ఆయన భగవంతుడు అందరినీ ప్రేమతో ఉండొచ్చు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ చినరంగనిపాలెం హిందూ సమ్మేళనం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆదిత్య కళావేదిక వద్ద గురువారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా ముండూరు గ్రామ శ్రీ యజ్ఞవల్క్య ఆశ్రమ పీఠాధిపతి డాక్టర్ కృష్ణ చరణానంద భారతీ స్వామి, ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యకారిణి సదస్యులు ఓలేటి సత్యనారాయణ విచ్చేసి హిందూ ధర్మ విశిష్టతను గురించి తెలియజేశారు. హిందూ సమ్మేళనం మధ్య
అధ్యక్షులు సామంతపూడి సూర్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి జె మధుసూదన్ రావు, కోశాధికారి మడిపల్లి చంద్రశేఖర్, నిర్వహణ సమితి సభ్యులు ఎస్ రామారావు, కంతేటి వెంకటరాజు, కొటకలపూడి శ్రీనివాస ఫణికుమార్, మానేపల్లి మురళీ చిరంజీవిరావు, నందమూరి ఆంజనేయులు, సయ్యప్రాజు సూర్యనారాయణరాజుతో పాటు పలువురు సభ్యులు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా హిందూ సమ్మేళన కార్యక్రమం భీమవరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మహాసభకు వేదికపై ఆశీనులైనటువంటి మహాత్ములు శ్రీమాన్ ప్రపంచంలో ఉన్నటువంటి చరాచర జీవకోటి అంతా కూడా భగవంతుని యొక్క బిడ్డలే అంశాలైనప్పటికీ కొంతమందిలో ప్రత్యేకమైన అంశాలు భగవంతుని ఉన్నాయంట. చూడండి, కేవలం మానవులే కాకుండా పశువుల్లో, పక్షుల్లో కూడా ఉన్నారు. చూడండి, నల్లగా చిన్న పక్షి ఉంటుంది. ఎవరైనా ఒక మాతాజీ గారి గానాన్ని చక్కగా ఆలపిస్తే ఏమంటున్నారు? గాన కోకిల అంటున్నారు. కోకిల్లో కూడా భగవంతుని యొక్క ప్రత్యేకమైన అంశం ఉందని అర్థం. అదే ఎవరైనా చక్కగా నాట్యం చేస్తే నాట్య మయూరి అంటున్నారు. నెమలిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం భగవంతుని యొక్క ప్రత్యేక అంశాన్ని. అలాగే మానవుల్లో కూడా ఎంతో మంది వైద్యో నారాయణ హరి అన్నారు. అటువంటి వైద్యుడు భారతదేశంలో స్వతంత్రానికి రాకముందు బ్రిటిష్ వారి అరాచక పరిపాలనలో హిందువుల్ని ఏ విధంగా సంఘటితం చేయాలి, హిందువుని ఎలా కాపాడాలని అహర్నిమిషాలు ఆలోచించి ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసుకుంటే ఆ మీటింగ్కి 6 వచ్చారంట. ఆ 6 ఈరోజు 57 గల బ్రాంచులతో ఉన్నటువంటి RSS. ఆయన ఎవరో కారు, ఆ పెద్ద ఆయన దుడ్డు మీసాలు ఆయన కేశవరావు బలిరామ్ హెగ్డే వారు 1907లో, 1927లో, 1919లో కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో ఎదురై అక్కడ కూడా హిందువులకు సరైనటువంటి రక్షణ దొరకలేదని ఆలోచించి వారు ఒక సంస్థ ఏర్పాటు చేశారు. విజయదశమి నాడు 1925 సెప్టెంబర్ 27వ తేదీ శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ. ప్రపంచంలో ఉన్నటువంటి చరాచర జీవకోటి అంతా కూడా భగవంతుని యొక్క బిడ్డలే అంశాలైనప్పటికీ కొంతమందిలో ప్రత్యేకమైన అంశాలు భగవంతుని ఉన్నాయంట. చూడండి, కేవలం మానవులే కాకుండా పశువుల్లో, పక్షుల్లో కూడా ఉన్నారు. చూడండి, నల్లగా చిన్న పక్షి ఉంటుంది. ఎవరైనా ఒక మాతాజీ గారి గానాన్ని చక్కగా ఆలపిస్తే ఏమంటున్నారు? గాన కోకిల అంటున్నారు. కోకిల్లో కూడా భగవంతుని యొక్క ప్రత్యేకమైన అంశం ఉందని అర్థం. అదే ఎవరైనా చక్కగా నాట్యం చేస్తే నాట్య మయూరి అంటున్నారు. నెమలిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం భగవంతుని యొక్క ప్రత్యేక అంశాన్ని. అలాగే మానవుల్లో కూడా ఎంతో మంది వైద్యో నారాయణ హరి అన్నారు. అటువంటి వైద్యుడు భారతదేశంలో స్వతంత్రానికి రాకముందు బ్రిటిష్ వారి అరాచక పరిపాలనలో హిందువుల్ని ఏ విధంగా సంఘటితం చేయాలి, హిందువుని ఎలా కాపాడాలని అహర్నిమిషాలు ఆలోచించి ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసుకుంటే ఆ మీటింగ్కి 6 వచ్చారంట. ఆ 6 ఈరోజు 57 గల బ్రాంచులతో ఉన్నటువంటి RSS. ఆయన ఎవరో కారు, ఆ పెద్ద ఆయన దుడ్డు మీసాలు ఆయన కేశవరావు బలిరామ్ హెగ్డే వారు 1907లో, 1927లో, 1919లో కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో ఎదురై అక్కడ కూడా హిందువులకు సరైనటువంటి రక్షణ దొరకలేదని ఆలోచించి వారు ఒక సంస్థ ఏర్పాటు చేశారు. విజయదశమి నాడు సంఘ పరివార్ ఒక్క RSS తాలూకు అనుబంధ సంస్థలు 80 పైగా ఉన్నాయి. కంఠస్థం చేద్దామన్న గుర్తులేవు, అన్ని సంస్థలు ఉన్నాయి. విశ్వ హిందూ పరిషత్, భారతీయ మజ్దూర్ సంఘ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భారతీయ జనతా పార్టీ, ఇలాగ ఇవన్నీ కలుపుకుంటూ 80 ఉన్నాయి. అన్నింటిలో కూడా లక్షల మంది, కోట్ల మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళంతా ఒక్కసారి నిల్చుంటే అసలు ప్రపంచ దేశాలు అంత
దేశం గర్వించదగ్గ మహోన్నత నేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ అన్నారు. భీమవరం బైపాస్ రోడ్లోని వాజ్పేయి విగ్రహం వద్ద గురువారం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వాజ్పేయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వినోద్ వర్మ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గౌరవించే మహోన్నత వ్యక్తి అని, నైతిక విలువల కోసం ఒక్క ఓటు తక్కువైనా ప్రధాని పదవిని త్యాగం చేసిన గొప్ప సంస్కృతి ఆయనదన్నారు. బీజేపీ పట్టణ తూర్పు పడమర విభాగాల అధ్యక్షులు అడబాల శివ, బొబిలిశెట్టి ప్రసాదరావు మాట్లాడుతూ శాంతి బస్సు యాత్ర చేపట్టిన శాంతి కముకుడు వాజ్పేయి అని, అదే సమయంలో దేశ రక్షణ కోసం ప్రపంచ దేశాల హెచ్చరికలను లెక్క చేయకుండా పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన దీశాలి వాజ్పేయి అన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు అల్లూరి సాయిదుర్గరాజు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, కోమటి రవికుమార్ మాట్లాడుతూ 70 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి మచ్చ కూడా లేని అజాత శత్రువు వాజ్పేయి అని, చైనా దురాక్రమణను ఎదిరించడంలో ఆయన చూపిన ధైర్యం చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో లంకాలక్ష్మి, గాదిరాజు వెంకటేశ్వరరాజు, ఆకుల లీలాకృష్ణ, ఐ వెంకటేశ్వరరావు, ముదునూరి నాగమణి, ఎర్రా విక్రమ్, గాదంశెట్టి వెంకటేశ్వర్లు, కెల్లా సూర్యచంద్రరావు, నాగాబొత్తుల రాజేంద్ర, బొడ్డు ప్రసాద్, బుద్దరాజు, బలరాం కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ బైపాస్ రోడ్లో జిల్లా పార్టీ అధ్యయనంలో మన ప్రియతమ నాయకులు గోపతిరాజు శ్రీనివాసరాజు వర్మ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ రాజ్యసభ సభ్యులు బాగా వచ్చిన ఒక సంవత్సరంలో ఇక్కడ మన విగ్రహం ఏర్పాటు చేసుకుని ఘన నివారణ అర్పించడం జరిగింది. చాలా సంతోషం. అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు చెప్పగానే ఈ భారతదేశంలో రెపరెపలాడే త్రివర్ణ జెండా మనకు ముందు కనిపిస్తుంది. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు చెప్పగానే కార్గిల్ యుద్ధ వీరులు మనకి గుర్తొస్తారు. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు చెప్పగానే చంద్రపూజి 4 రాష్ట్రాలను కలిపే రహదారులు గుర్తొస్తాయి. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు చెప్పగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ముందుంటవే కాకుండా ప్రపంచ దేశంలో ఆర్థికంగా బలమైన దేశంగా గుర్తింపు పొందిన విషయాలు మనకు గుర్తొస్తాయి. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు పేరు రాగానే గ్రామాల్లో ఉండే మంచినీటి సౌకర్యాలు, కరెంటు సౌకర్యాలు, అలాగే రోడ్ల సౌకర్యాలు అన్నీ కూడా మన ముందు అలాగే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన ఈ భూమి బతుకున్నంతసేపు అటల్ బిహారీ వాజ్పేయి గారిని మర్చిపోవడం అనేది అసాధ్యము. ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 100వ జయంతి సందర్భంగా ఈరోజు భీమవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క ఆధ్వర్యంలో సుపరిపాలన దినోత్సవంగా తీర్చిదిద్దినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున విగ్రహ ఆవిష్కరణలు చేసుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే భారతదేశ రాజకీయాల్లో మరి ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి ప్రధానమంత్రిగా ఆయన ఎన్నో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా తీర్చిదిద్దేటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవం ఈరోజు, అంటే డిసెంబర్ 25వ తారీఖు వాజ్పేయి గారు జన్మించిన రోజు. ఈవేళ 100 సంవత్సరాలు కార్యక్రమం జరిగింది. ఈవేళ మనం ఎంతో ఘనంగా వాజ్పేయి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.